పిల్లలు తరచు బాడీ పార్ట్స్ ముట్టుకుంటుంటే ఇది క్యూరియాసిటీ నార్మల్ అని చెప్పాం. అయితే మీరు ఎంత చెప్పినా వినకపోయినా ఇంకెన్ని సిమ్టమ్స్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఉన్నా కూడా ఇది యాంగ్జైటీ కావచ్చు. ఈ రోజు మనం టాడ్లర్ యాంగ్జైటీ గురించి మాట్లాడుకుందాం పిల్లల పెంపకంలో. హాయ్, నేను మీ డాక్టర్ లీలా, యువర్ ఎవ్రీడే ఉమెన్స్ డాక్టర్. చిన్నపిల్లల బ్రెయిన్లో ఒక అలారం సిస్టమ్ ఉంటుంది. వీళ్ళకి భయం వేసినప్పుడు, కంగారుగా అనిపించినప్పుడు ఆ అలారం మోగిపోతుంది అనమాట ఇలాగా. అయితే సెన్సిటివ్ పిల్లలో ఏంటంటే ఇది చిన్న చిన్న వాటికి మోగేస్తుంది. అమ్మ రూమ్లోంచి వెళ్ళిపోయిందా డింగ్, ఇంటికి కొత్తగా ఎవరైనా వచ్చారా డింగ్, బెలూన్ ఎక్కడైనా పగిలిపోయిందా డింగ్, ఇలా అనమాట. యాంగ్జైటీ అంటే ఇలాంటి ఫాల్స్ అలారంలు కంటిన్యూస్గా మోగేయటం అనమాట. ఈ అలారం వాళ్ళకి లోపల మోగుతూ ఉంటుంది. మరి మనకి ఎలా కనిపిస్తుంది? వీళ్ళు అంటుకుని ముట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఎక్స్ట్రా క్లింగీగా ఉంటారు, అస్సలు వదిలేసిపోరు, విపరీతంగా ఏడుస్తారు, పేచీలు పెడతారు, రిపీటెడ్గా బాడీ పార్ట్స్ ముట్టుకుంటూ ఉంటారు, లేకపోతే బెడ్ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. యాంగ్జైటీ ఎక్స్ట్రా సెన్సిటివ్ కిడ్స్లోనే కాకుండా 1 నుంచి 3 సంవత్సరాల్లో పిల్లలకు కూడా చాలా కామన్గా వస్తుంది. కొత్త స్కూల్స్ బిగిన్ చేయటం, కొత్త ఇంటికి మారటం, పేరెంట్స్గా మీరు పిల్లల ముందు బాగా వర్రీ అయిపోతున్నట్టు కనిపించినా, లేకపోతే గొడవ పడుతున్నా, ఇంకొకటి ఏంటి అంటే టూ మచ్ స్క్రీన్ టైం. ఇది అసలు చాలా ఇంపార్టెంట్. ఈ కోకోమెలాన్ ఇలాంటివి చూస్తారు కదా, ఆ బ్రైట్ కలర్స్కి వాళ్ళు చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. వాళ్ళ బ్రెయిన్ బాగా ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంది, దానివల్ల నిద్రపోలేరు. ఇదంతా ఒక సైకిల్లా జరిగేసరికి వాళ్ళ స్లీపింగ్ అండ్ ఈటింగ్ రొటీన్ దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఈ రొటీన్స్ వాళ్ళకి దెబ్బతిన్నాయో వాళ్ళకి యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. కొత్త సిబ్లింగ్ వచ్చినా లేదా కొత్త నానీ వచ్చినా యాంగ్జైటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల్లో యాంగ్జైటీ ఎంత కామన్ అయినా పేరెంట్స్గా మన హెల్ప్ వాళ్ళకి చాలా అవసరం. అది ఎలా అంటే ఫస్ట్ వాళ్ళకి ఒక ప్రెడిక్టబుల్ రొటీన్ కావాలి. అంటే నిద్రపోవటం, లెగవటం, ఆ లెగిసాక ఏం చేస్తాం, వాళ్ళ ఫుడ్ తినేటప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక చోట కూర్చోబెట్టి తినిపించడం, వాళ్ళ ప్లేట్లు, వాళ్ళ స్పూన్లు, ఇలా అన్నీ ఇవి వాళ్ళకి సూతింగ్గా, కంఫర్టబుల్గా, కామ్గా ఉండేలాగా మీరు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి అలా మెల్లిగానే ఇవ్వండి. చెప్పాను కదా, షేమ్ చేయొద్దు, స్కోల్డ్ చేయొద్దు. ఇంత సుతారంగా పెంచేస్తే రేపు స్కూల్కి వెళ్ళాక ఎలాగా అంటారా? స్కూల్కి వెళ్ళే టైంకి చాలా వరకు యాంగ్జైటీస్ మనం ఈ టైంలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తే తగ్గిపోతాయి. పిల్లలు ఇదే యాంగ్జైటీని స్కూల్ లెవెల్ దాకా పట్టుకెళ్లారు అనుకోండి, మన హెల్ప్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 yearsలో ఆగిపోవాల్సిన యాంగ్జైటీ ఆగిపోదు, అది కంటిన్యూ అవుతుంది. అది వాళ్ళ ఎగ్జామ్స్లో, వాళ్ళ ఎడ్యుకేషన్లోనే కాదు, వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా కనిపిస్తుంది. ఇలా యాంగ్జైటీ ఎక్కువగా ఉన్న పిల్లలు, తర్వాత సెన్సరీ ఇష్యూస్ ఉన్న పిల్లలకి కొంచెం హెల్ప్గా ఉండేలాగా కొన్ని టాయ్స్ ఉన్నాయి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో మనకి బయట మార్కెట్లో ఏ టాయ్స్ దొరుకుతాయి, మనం ఇంట్లో ఏం చేసుకోవచ్చు, వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ ఇవ్వచ్చు, ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా హ్యాపీ మామీ క్లాన్ని ఫాలో అవ్వాలి, లేకపోతే చెప్పండి నేను. ఇది ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకోసం మీరు సేవ్ చేసుకోండి, ఫాలో చేయటం మర్చిపోవద్దు.